రెడ్డి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన మాత్రమే చేశారు. కేసీఆర్ హయాంలో పనులు పూర్తి చేసిన విషయాన్ని మర్చిపోయారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ బ్యారేజ్ కూలిపోయిందో చూపించాలని సీఎంకు సవాల్ విసిరారు. ఎల్లంపల్లి నుండి హైదరాబాద్కు మంచినీళ్లు వస్తున్నాయంటే కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే సాధ్యమవుతోందని మధు అన్నారు. ప్రజలకు నీళ్లు, రైతులకు యూరియా బస్తాలు సరైన సమయంలో అందించడంలో విఫలమైన ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని గవర్నర్, రాష్ట్రపతిని కోరుతామని మధు చెప్పారు. ఎల్లంపల్లిని మొదలుపెట్టింది 2004లో, ఇది కంప్లీట్ అయింది 2016లో. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎల్లంపల్లి పూర్తయింది. అంటే మీరు బ్యారేజే కంప్లీట్ చేయలేదు, మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్నే పూర్తి చేయలేదు. మరి మీరు ఎల్లంపల్లిని శ్రీపాదరావు కట్టిండనే తెలివి తక్కువ మాట అన్నాడంటే, శ్రీపాదరావు చచ్చిపోయింది 99లో, ఏప్రిల్ 13 ఏప్రిల్ 99లో చచ్చిపోయింది. శ్రీపాదరావు కట్టిండంటే బుద్ధి ఉందా, దానికి ఏమైనా జ్ఞానం ఉందా? ఆ పక్కకున్న సన్యాసాన్ని చెప్పాలి, అరే నాయన మా ఎప్పుడు చచ్చిపోయింటారా నాయన అని ఆ సన్యాసి చెప్పకపోయా, నీకు తెలివి లేకపోయా. ఇక పొడుగున్నోళ్ళకు తెలివి లేదు, పొట్టోనికి నీకేం తెలివి లేదు. కనుక ఇవాళ అందుకే నీకు తెలివి లేదు, నీ పక్కకున్నటువంటి నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సన్నాసులకు తెలివి లేదనేది ఇవాళ స్పష్టమవుతా ఉన్నది. ఒకవేళ ఎల్లంపల్లిని మీరు పూర్తి చేయలేదు ఒక అంశము. రెండో అంశము, ఎల్లంపల్లిని మీరు పూర్తి చేసిన్నా మీరు హైదరాబాద్కు నీళ్లు తీసుకుపోవాలంటే ఏం చేసిరు? మీరు ఏమీ చేయలేదు. మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నాడు, జేబులు నింపుకున్నాడు, ఊర్ల మీద పైపులు పడేసుడు, కాలువలు కొంచెం ఎక్కడన్నా వీలున్న కాడ తవ్వుడు, డబ్బులు దోసుకున్నారు తప్ప ఆ రోజే జలయజ్ఞం ధనయజ్ఞం అని పుంకాను పుంకాలుగా స్టేట్మెంట్లు వచ్చినాయి. కాళేశ్వరం నీ ముఖానికి కూలిపోయిందా? వస్తావా మేడిగడ్డ కాడికి? వస్తావా అన్నారం కాడికి? వస్తావా సిరిపురంలో ఉన్నటువంటి సుందిల బ్యారేజ్ కాడికి? కూలిపోయిందా? నీ ముఖం కూలిపోయింది, మీ తెలివి కూలిపోయింది, మీ జ్ఞానహీనమైపోయింది మీరు. కనుక అంతేకాకుండా ఇవాళ ఎల్లంపల్లిని పూర్తి చేసి కేసీఆర్ గారు ఆ తర్వాత నంది పంప్ హౌస్ అంటే నంది మేడారంలో ఉన్నటువంటి పంప్ హౌస్ను పూర్తి చేసి అక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్కి మిడ్ మానేర్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి వరద కాలంలో కలిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి.